జాన్వీ కపూర్ టాలీవుడ్ ఎంట్రీ కోసం అంతా ఆసక్తిగా ఎదురుచూస్తారు. తల్లి శ్రీదేవి కూడా జాన్వీని తెలుగులో తీసుకురావాలని బలంగా కోరుకునేవారు. మరికొద్ది రోజుల్లో దేవరాతో తెలుగు ప్రేక్షకులకు వెండితెరపై కనిపించబోతుంది జాన్వీ. ఆమెపై 2 బాధ్యతలున్నాయి. శ్రీదేవి వారసురాలిగా జాన్వీపై ఖచ్చితంగా ఒత్తిడి ఉంటుంది. దాంతో పాటుగా ఎన్టీఆర్ లాంటి బిగ్ స్టార్ సినిమాలో హీరోయిన్ గా మెప్పించటం మరో బాధ్యత. ఇప్పటి వరకు బయటకు వచ్చిన కాంటెంట్ జాన్వీ ప్రెజెన్స్ వావ్, అద్భుతం అనేలా ఏమీ లేదు. డాన్స్ లో కూడా యావరేజ్ మార్కులే పడ్డాయి. దానికి కారణం ఎన్టీఆర్ పక్కన ఎవరు ఎంత బాగా డాన్స్ చేసినా తేలిపోతారు. ఎన్టీఆర్ స్పీడ్ ని, గ్రేస్ ని మ్యాచ్ చేయడం అంత ఈజీ కాదు. దాంతో పాటుగా జాన్వీ లుక్స్ పై చాలా డౌట్స్ ఉన్నాయి. ఈ పాత్రకు ఆమె లుక్స్ సహజంగా లేవని కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఆమెది రూరల్ రస్టిక్ రోల్, కానీ ఆమె అపియరెన్స్ లో అర్బన్ లుక్ డామినేట్ చేస్తుంది. రంగస్థలంలో రామలక్ష్మి పాత్రలో సమంత చక్కగా విడిపోయింది. పుష్పలో శ్రీవల్లి పాత్రలో రష్మిక అదరగొట్టింది. తంగం కూడా అలాంటి టచ్ ఉన్న క్యారెక్టరే, కానీ ఎందుకో మరి ఆ వైబ్ రావటం లేదు. 2 నిమిషాల ట్రైలర్ చూసినా జాన్వీ పాత్ర ఎలా ఉంటుందో డిసైడ్ చేయడం కష్టం. సినిమా వస్తే కానీ జాన్వీ ప్లస్లు మైనస్లు పూర్తిగా అర్థం కావు. పైగా కొరటాల శివ మాటలు జాన్వీ క్యారెక్టర్ పై అంచనాలు పెంచేస్తున్నాయి. ఈ సినిమాలో రాయడానికి కష్టపడ్డ క్యారెక్టర్ జాన్వీదే అని, తంగం చాలా డిఫికల్ట్ క్యారెక్టర్ అని, ఆ క్యారెక్టర్ లో పర్ఫార్మెన్స్ చేయడం కూడా అంత ఈజీ కాదని కొరటాల శివ పేర్కొన్నారు. అంటే నటనకి కూడా ఆస్కారం ఉండే పాత్ర అనుకోవాలి. ఎన్టీఆర్ మంచి పర్ఫార్మర్, డాన్సర్. ఆయనకి తగ్గట్టుగా నిలబడటం, తన ప్రెజెన్స్ నిలబెట్టుకోవటం జాన్వీ ముందున్న పెద్ద సవాల్. మరి సవాల్ని జాన్వీ ఎలా ఎదుర్కొంటుందో చూడాలి.